ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మన కుకీస్ చూసుకున్న, కేకులు చూసుకున్న, గుమ్మడికాయ, ముఖ్యంగా తీపి గుమ్మడికాయని బాగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఈ గుమ్మడికాయతో కేక్ ని తయారు చేసే విధానం ఏంటి ఈ రోజు ప్రేక్షకులు చెప్తామండి. కేకులు సహజంగా తీపిగానే ఉంటాయి కదా. తీపి గుమ్మడికాయ వేస్తే సగం తీపి ఆటోమేటిక్ గా బేస్కి వచ్చేసినట్టే. మిగతా కొద్ది తీపికి మనం పంచదార లేకుండా హాని లేని తీపిలో ఉపయోగిస్తాం. వెజిటబుల్ కాంబినేషన్ లో కేకులు గనక చేసుకుంటే మైదా పిండి, గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ పిండి వాడకం ఆటోమేటిక్ గా సకానికి సగం తగ్గిపోతుంది. అచ్చంగా వాటితో చేసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ రిస్కులు వస్తుంది. అందుకని ఇడ్లీలోను, స్నాక్స్ లోను, టిఫిన్స్ లోను అన్నిట్లో వెజిటబుల్స్ కాంబినేషన్ వేస్తున్నాం మనం. కేక్ లో కూడా వెజిటబుల్ కాంబినేషన్ ఇస్తే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి. అలాంటి హెల్దీ వేలో కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పంప్కిన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాగా ఎర్రగా ఉన్న తీపి గుమ్మడికాయ ముక్కలు 1 కప్, తీపి గుమ్మడికాయ తురుము 1 కప్, మల్టీగ్రెయిన్ పిండి 1½ కప్, తేనె 1 కప్, పాలు 1 కప్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, యాలక్ పొడి కొద్దిగా. మంచి తీపి గుమ్మడికాయని ఇట్లా తురుముకుని 1 కప్ మనం పక్కన పెట్టుకున్నాం. ముక్కలు కట్ చేసి కూడా కొన్ని పెట్టుకున్నాం. తొక్క తీయకుండా అట్లా చేసుకోవాలన్నమాట. ముందుగా మనం తీసుకున్న తీపి గుమ్మడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి ఒకసారి కొద్దిగా ముక్క చెక్కలా నలిగిన తర్వాత కొద్దిగా పాలు కలపాలి. మళ్ళా మూత పెట్టేసి మెత్తగా పిండి వలె నలగనివ్వాలి. అలా నలిగిన గుమ్మడికాయ పేస్ట్ని బౌల్లో వేసేసి అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేస్తున్నాం. గుమ్మడికాయ తురుము, ఎందుకంటే అచ్చంగా పిండిలా ఉంటే బాగోదు కాబట్టి మధ్య మధ్యలో తురుములా ఉంటే కూడా కేక్ చాలా బాగుంటుంది కాబట్టి కొంత 1 కప్పు అలా తీసుకున్నాం. 1 కప్పు తురుములాగా తీసుకుని ఇది కూడా వేసి కలిపేసాం. ఇందులో పుల్ల పెరుగు 2 టేబుల్ స్పూన్స్, అట్లాగే బేకింగ్ సోడా, వంట సోడా 2 వేసేసాం. యాలక్ పొడి కొద్దిగా. మెయిన్గా తీపి కొరకు మనం ఇక్కడ తేనె ఉపయోగిస్తున్నాం. కేక్కి కలుపుకోవటానికి ఆ పిండికి పాలు పోసి పిండి కలుపుతాం. ఇక్కడ గమనించాలి, పల్చగా అవ్వకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి ఈ కలిపిన పిండి. ఇక ఈ పాలు ఇవన్నీ కూడా తీపి గుమ్మడికాయ తురుముకి ఆ పేస్ట్కి బాగా కలిసేటట్టుగా బాగా కవ్వంతో తిప్పేసుకోవాలి. కేక్ ట్రే తీసుకుని అందులో మేగడ రాసేసి ఈ గుమ్మడికాయ కేక్ పిండిని అందులో వేసేసి పైన గుమ్మడి గింజల్ని మిక్సీ వేసేసి ముక్కా చెక్కలా పొడి చేసాం కదా, దాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నాం. పైన గుమ్మడి గింజల పప్పు అలా చల్లుకోవాలి. కేక్స్ అంటే అన్ని డ్రై నట్స్ పైన వేస్తుంటాం కాబట్టి జింక్ ఎక్కువ ఉండే గుమ్మడి గింజల్ని, తెలివితేటలకి మేధాశక్తికి బాగా ఉపయోగపడే గుమ్మడి గింజల డ్రెస్సింగ్. ఇక కేక్ బేక్ చేయడం కోసం మందపాటి అల్యూమినియం పాత్రలో రింగ్ పెట్టి పైన ట్రే పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 15 నిమిషాల్లో బేక్ అయిపోతుంది, తక్కువ టైంలో. అసలు చూసారుగా గుమ్మడికాయ బంగారం రంగులో ఉంటుంది కాబట్టి ఆ కేక్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఎట్లా ఉందో. రుచికి రుచి, మంచి ఫ్లేవర్. తీపి గుమ్మడికాయ దుంపలాగా ఉంటుందని భావించి చాలా మంది అమ్మో బరువు పెరుగుతాం అనుకుంటారేమో. 100 గ్రాముల తీపి గుమ్మడికాయ 25 కిలో క్యాలరీల శక్తి. 100 గ్రాముల బంగాళదుంపలు, చామగడ్డలు ఇవన్నీ దగ్గర 100 క్యాలరీల శక్తి. 90 నుంచి 100 మధ్యలో ఉంటాయి. ఆ దుంపలు నష్టం, కానీ గుమ్మడికాయ నష్టం ఉండదు.